తనకు సొంతంగా ఏ అజెండా లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపైన ఉందని చెప్పారు. బీజేపీలో పార్టీని విలీనం చేయవద్దనేదే తన వాదన అని కవిత స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఏ పార్టీ బాగుపడలేదని తెలిపారు. తాను జైలులో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో విలీనం చేద్దామనే ప్రతిపాదన వచ్చిందన్నారు. తన లేఖను లీక్ చేసిన వారిని పట్టుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పర్యటించిన కవిత మీడియాతో మరోసారి చిట్ చాట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్, మనం చూసాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత నిన్న చిట్చాట్ చేసినటువంటి పరిస్థితిలోనే ఈ రోజు కూడా కొంత స్వరం తగ్గించి మాట్లాడినట్టుగా ఉంది. అయితే అదే సమయంలో ఏమాత్రం తగ్గకుండా ఆమె తన ఆవేశాన్ని తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ రోజు జాగృతికి సంబంధించినటువంటి ఒక కార్యకర్త పెళ్లికి మంచిర్యాల వెళ్ళింది. అక్కడ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ముగించుకొని మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసింది. ప్రధానంగా బీజేపీతో నిన్న ఒక హాట్ కామెంట్ చేసింది. బీజేపీతో మెర్జి కావాలనే ప్రతిపాదన నా దృష్టికి తీసుకొచ్చారు, బట్ నేను 101% వద్దని చెప్పాను అనేటువంటి విషయం కూడా చెప్పిన నేపథ్యంలో రాజకీయ దుమారం నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఈ రోజు కూడా కొంత మాట్లాడింది ఇదే విషయంలో. తనకు సొంతంగా అజెండా అంటూ లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలన్నదే తన లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బీజేపీలో పార్టీని విలీనం చేయవద్దన్నదే తన వాదనని కూడా మరోసారి ఆమె స్పష్టం చేశారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఎజెండా లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. అంటే అజెండా లేదంటే పార్టీ పెట్టబోను అనే ఇండికేషన్ చెప్పేలాగా ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కానీ అది ఇప్పుడా భవిష్యత్తులో పెట్టనని చెప్తున్నారా ఏందనేది ఒక క్లారిటీ అయితే లేదు. బట్ నిన్న చిట్చాట్ లో కూడా చెప్పారు, ఇప్పుడు పార్టీ పెట్టే ఆలోచన లేదు అని, ఇప్పుడు అవసరమా బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా ప్రాంతీయ పార్టీ అని చెప్తూ వచ్చింది. కానీ చివరికి మనం అడిగిన ప్రశ్నకు ఆమె పెట్టనని మీరు స్పష్టం చేయదలుచుకున్నారంటే అట్లా చెప్తాను అని కూడా అన్నది. బట్ ఈ రోజు కూడా సొంతంగా ఎజెండా లేదనేటువంటి మాట మళ్ళీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడలేదని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. అంటే ఆమె మొదటి నుంచి కూడా చెప్తుంది, బీజేపీ ఆమెను లిక్కర్ స్కామ్ లో ఇరికిచ్చింది కానీ లేక లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడానికి గల ప్రధాన కారణం బీజేపీ అనేటువంటి విషయంలో ఆమె చాలా బలంగా నమ్ముతుంది. అందుకనే బీజేపీ అంటే నాకు నరాల ద్వేషం అనే విషయం కూడా ఆమె చెప్తోంది. కనుక భవిష్యత్తులో నేను బీజేపీతో దగ్గరికి పోయేది లేదు, బీజేపీతో ఎవరైనా మెర్జి చేసుకోవాలన్న ఆలోచన చేసినా లేదా ఎవరన్నా పొత్తు కోసం ఆలోచన చేసినా మా పార్టీ వాళ్ళు ఖచ్చితంగా అలాంటిది నేను మొదటి నుంచి వ్యతిరేకంతో ఉన్నాను అన్నటువంటి ఇండికేషన్ వచ్చేలాగా ఆమె చాలా క్లియర్ గా మాట్లాడింది. నిన్న కూడా అదే రకంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం అర్థం చేయాలి. కనుక బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు, ఎందుకంటే ఆ పార్టీని కలిపేయడమో విచ్ఛిన్నం చేయడం చేస్తుందన్న విషయాన్ని ఆమె చెప్పగానే చెప్తున్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో విలీనం చేద్దామన్న ప్రతిపాదన వచ్చిందన్న విషయాన్ని కూడా మరోసారి అక్కడి నుంచి మంచిర్యాలలో జరిగినటువంటి మీడియాతో కూడా ఆమె ఇదే సందర్భంగా చెప్పారు. తన లేఖను లీక్ చేసిన వారిని పట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా మరోసారి ఆమె డిమాండ్ చేశారు. నిన్న కూడా అదే విషయంగా ఆమె చెప్పారు, పదే డిమాండ్ చేశారు. మరి ఒక టైం బాండ్ ఏమైనా పెడతారని కూడా మీడియా అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఆమె చెప్పారు. టైం బాండ్ అంటూ ఏం లేదు, వాళ్ళకు కావాల్సినంత టైం ఇస్తాను, ఖచ్చితంగా ఎవరైతే ఆ లీక్ వీరులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కనిపెట్టాలి. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కోర్ టీం ఉంది కదా, కేసీఆర్ పక్కన దిగుతున్న వాళ్ళు తెలుసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ లీక్ వీరులు కావచ్చు లేదంటే కోవర్టులను కావచ్చు నేను ఎట్లా బయటపడతానని కూడా నిన్న మాట్లాడింది. ఇప్పుడు కూడా అదే రకంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది. కనుక లేఖను లీక్ చేసిన వారు ఖచ్చితంగా పట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆమె డిమాండ్ చేస్తూ వస్తుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో పర్యటించినటువంటి కవిత ఈ రకంగా ఆమె చిట్చాట్ ని చేయడం జరిగింది. బట్ ఆమె స్వరం పెంచుతున్నట్టుగా అర్థమవుతుంది మనకు, ఎందుకంటే నిన్న మాట్లాడింది చాలా గట్టిగానే మాట్లాడింది, ఈ రోజు మాట్లాడింది. కానీ చర్యలు మాత్రం ఆమె మీద తీసుకోవడంలో బీఆర్ఎస్ అధిష్టానం వెనకడుగు వేస్తోంది. ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ వస్తుంది, హరీష్ రావు కూడా ఈ విషయం మీద మాట్లాడేందుకు వాస్తవానికి కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఇష్యూ 5వ తారీఖు నాడు కేసీఆర్ అటెండ్ అయ్యేది ఉంది. మళ్ళీ హరీష్ రావు కూడా ఆ తర్వాత వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా ఇప్పుడు కేటీఆర్ కూడా అందుబాటులో లేడు కాబట్టి కవిత ఎపిసోడ్ విషయాన్ని కూడా హరీష్ రావుతో కొంతవరకు షేర్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేటీఆర్ కంటే కూడా సీనియర్, వాస్తవానికి వారసుడు కేటీఆర్ అయినప్పటికీ కూడా హరీష్ రావు ఒక యాజ్ ఏ కొడుకులాగా ఆయన చూసుకుంటూ వచ్చారు. పార్టీలో తన కాల్లో అడుగు వేసి ఇంతకాలం 24 సంవత్సరాల పాటు వచ్చినటువంటి సందర్భం ఉంది. కానీ కవిత ఎపిసోడ్ కూడా ఎట్లా ముగిద్దాం హరీష్ అని కూడా అడిగే అవకాశం కూడా ఉంది.
బట్ కనుక ఆయనకుండే సలహాలు కూడా ఆయన చెప్పే అవకాశం ఉంది. బట్ కొంత వేచి చూసే ధోరణి అయితే కనిపిస్తుంది. వాస్తవానికి గతంలో మొన్న రీసెంట్ గా చూసాం, ఈటెల రాజేందర్ ని వెంటనే సస్పెండ్ చేశారు, ఒక రూల్స్ కు విరుద్ధంగా మాట్లాడడం, అదే అందరు యజమానులైనటువంటి ఒక్క పదం వాడితేనే ఆయన ఈటెల రాజేందర్ ని ఆయన బయటికి పంపించినటువంటి చరిత్ర కేసీఆర్ ది. అంతకంటే ముందు మనం చూసాం విజయశాంతిని బయటికి పంపించాడు, అదేవిధంగా ఆల నరేంద్రని బయటికి పంపించారు, అంతకంటే ముందు ఒక నాయకుని పంపించాడు. ఇట్లా చాలా సీనియర్ లీడర్ కూడా పంపించినటువంటి కేసీఆర్ ఈ రోజు బిడ్డ విషయంలో వెనకడుగు వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అందుకని హరీష్ రావుతో కూడా ఈ విషయం మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అదే కేటీఆర్ అయితే ఆల్రెడీ మొన్న ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన వెంటనే పిలిపించుకొని మాట్లాడారు. బట్ ఏదైనా వేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అన్న విషయాన్ని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బట్ చూడాలి, ఈ రోజు కూడా ఆమె మళ్ళీ స్వరం పెంచి మాట్లాడిన నేపథ్యంలో ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.